ప్రయాణించి మరి కెరీర్తో రిస్క్ చేసిన మూవీ ఒకే ఒక జీవితం. ఎమోషనల్ డ్రామాకు సైంటిఫిక్ ఫిక్షన్ ఫ్లేవర్ యాడ్ చేసి తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా థియేటర్స్లో సందడి చేస్తోంది. ఇంతకీ ఈ మూవీ అయిన శర్వానంద్ని గట్టెక్కించిందా? టేక్ ఎ లుక్. శర్వానంద్, రీతువర్మ, అమల, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ఒకే ఒక్క జీవితం. సైంటిఫిక్ ఫిక్షన్ని, మదర్ సెంటిమెంట్ని కలిపి ప్రయోగం చేశాడు శ్రీకార్తిక్. ఇది ఓ రకంగా కొత్త రకం ప్రయోగమే అంటున్నారు. కాలంలో వెనక్కి వెళ్లే ఛాన్స్ దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? తమ కష్టాలకు కారణమైన అంశాలను రిపేర్లు చేయాలనుకుంటారు. అలానే హీరో కూడా చనిపోయిన తన తల్లి తలరాతను మార్చేందుకు కాలంలో ప్రయాణిస్తాడు. మరి సైంటిస్ట్ సపోర్ట్తో టైం ట్రావెల్ చేసిన హీరో తల్లిని కాపాడా? అసలు ఏం చేశాడు అనేదే సినిమా కథ. ఎమోషనల్ సీన్స్లో శర్వానంద్ కదిలిస్తే అమల కన్నీరు పెట్టించింది. ఇక ప్రియదర్శి, వెన్నెల కిషోర్తో శర్వానంద్ కామెడీ సీన్స్ పేలాయి. నాజర్, రీతువర్మ పాత్ర మేరకు ఆకట్టుకున్నారు. టైం ట్రావెల్, ఫ్యామిలీ డ్రామా ఈ రెండు జానర్లను మిక్స్ చేసి శ్రీకార్తిక్ ఆకట్టుకున్నాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఉన్న వేగం సెకండ్ హాఫ్లో తగ్గిందనే టాక్ వస్తోంది. జక్స్ బిజోయ్ మ్యూజిక్, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచాయి. వరుస ఫెయిల్యూర్స్తో ఢీలాపడ్డ శర్వానంద్ని ఒకే ఒక జీవితం గట్టెక్కించినట్టే కనిపిస్తోంది. టాక్ ఎక్కిస్తోంది. ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అయినట్టే అనే స్పందనే వస్తోంది.